నమస్కారం. బాగున్నారా? విశ్వకర్మ గారు. విశ్వకర్మ అంటే భగవంతుడు. ఎంత మొత్తాన్ని విశ్వానికే కర్మను ఉపదేశించినటువంటి విశ్వకర్మ. సో మీ పేరు అంత బాగా ఉండడం మీకు చాలా శ్రేయస్కరం అండ్ మీరు అదృష్టవంతులు. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ ఫ్రీలాన్సర్గా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను వచ్చాను మీ దగ్గరికి. మీరు డాక్టరేట్ ఉంది కదా మీకు? ఆనరీ డాక్టరేట్. ఓకే డాక్టర్. మీ పూర్తి పేరేంటి? రమేష్ కుమార్ విశ్వకర్మ. కానీ రమేష్ అంటే ఎక్కడ కూడా లేదు, ఇంట్లో పెట్టినాము. సో విశ్వకర్మ. మీరు ఏంటి అంటే ఫోకా లేకపోతే అన్ని డ్యాన్స్లు ఎలా? కోరియోగ్రాఫర్ కదా మీరు? నా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, మేకప్ మ్యాన్. ఓకే. అప్పుడప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాను. నేను మొట్టమొదటి మీ స్పెషాలిటీస్ ఏంటి చెప్పండి మా ప్రేక్షకులకు. నేను ఎక్కువ జానపదం మీద ఎక్కువ నాకు కాన్సన్ట్రేషన్ చేశాను. నా మొట్టమొదటి గురువు అంటే నేను 7th క్లాస్ ఉన్నప్పుడు అభిమన్యు గారు ఉండేవారు ఓల్డ్ సిటీ. వెరీ గుడ్. ఆయన బాలవాడి అయినా ఇప్పుడు అంగన్వాడీ అనుకుంటే అక్కడ నేర్పించారు, అక్కడ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మా నాన్న రంగసేవ భట్ గారు ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు, ఉచితంగా జానపద నృత్యాల శిక్షణ. మా నాన్నగారు మిత్రులు వారి ద్వారా నేను గాంధీభవన్లో స్కూల్లో రంగసేవ భట్ గారి దగ్గర నేర్చుకోవడం. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫోక్ ఆర్ట్స్ డిప్లొమాలో డిస్టింక్షన్లో నేను పాస్ 97. వెరీ గుడ్, కంగ్రాట్స్. సో అక్కడ ఆ తర్వాత మా గురుగారు రాజ్యం మొట్టమొదటిసారిగా 90లో ఉజ్జయిన్లో జరిగిన కుంభమేళ అన్న ప్రోగ్రాం ద్వారా నేను జానపద నృత్యాలను ఒక నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశాను ఇవ్వడం. అంతకుముందు నా ఫస్ట్ టైం నేను చేసింది ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ బాంబేలో ఆంధ్ర మాస్టర్ ప్రోగ్రాం జరిగాయి. అప్పుడు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ దశావతారాల తర్వాత మాది మాతృ డ్యాన్స్ మొదలైంది. అదే నా మొట్టమొదటి ప్రోగ్రాం. పర్ఫార్మెన్స్. మీరు ఏ దానిలో నిష్ణాతులు? అంటే ఫోక్, కూచిపూడి, భరతనాట్యమా లేకపోతే మీది? లేదు, ఫస్ట్ స్టార్టింగ్ నేను చేసుకున్న కూచిపూడి. ఓకే. కానీ ఆ తర్వాత ఎక్కువ జానపదం ఇంట్రెస్ట్. నాకు చాలా నచ్చిన జానపదంలో గిరిజన నృత్యం నాకు బాగా ఇష్టం, ముఖ్యంగా గోండు, మాతృ. రీసెర్చ్ కూడా చేశారు కదా మీరు? మాతృ మీద ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను. మాతృ మీద ఎవరో ఒకసారి ఎంపీ చేశారంటే తెలుగు యూనివర్సిటీలో, కానీ దాని గురించి ఇప్పటికి కూడా ఇంకా కరెక్ట్ సమాచారం లేదు. కానీ మీరు మంచి ఆర్గనైజర్ కూడా కదా, మీకు ఏదో ఆర్గనైజేషన్ కూడా ఉన్నట్టుంది కదా? ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఫోక్ అండ్ ట్రైబల్ కల్చరల్ అసోసియేషన్ పెట్టాను. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సింగిడి ఒక సంస్థను స్థాపించి 2016లో. సింగిడి అంటే అర్థం ఏంటి? సింగిడి అంటే మన తెలంగాణలో ఇంద్రధనుస్సు ఉంటుంది. ఓకే. అంటే అన్ని కళలు కూడా ఒక రెయిన్బో లాగా ఉండాలి, ఒక చిత్రం కింద ఉండాలని ఒక దాంతో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 13 దేశాలలో అయితే ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ యువకులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులను పిలిచి మీరు ఆర్గనైజ్ చేస్తుంటారు. ఈ మధ్యలో కూడా రవీంద్ర భారతి చాలా పెద్ద మన 15 జూలైలో మలేషియా నుంచి వచ్చారు, 2020 కూడా శ్రీలంక నుంచి వచ్చారు, ఆ తర్వాత కెనడా నుంచి వచ్చారు. మీరు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు కదా? గిరిజన నృత్యాల్లో ట్రైనింగ్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాను వనిత మహావిద్యాలయంలో. మాతృ డ్యాన్స్ మీద 15 రోజులు మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఒక 25 రోజులు వర్క్షాప్ మేము కండక్ట్ చేయడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే చెప్పండి, సింగిడి గురించి చెప్తున్నాను. మొన్న మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన భారత రిపబ్లిక్ ఉత్సవాలు కూడా తెలంగాణ కళాకారులను తీసుకెళ్ళి అక్కడ ఈ శకటం మీద చేయడం, అక్కడ ఈ కోరియోగ్రాఫ్ కూడా చేయడం జరిగింది. అది ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. మీరు చాలా దేశాలు తిరిగినట్టున్నారు కదా, ఎక్కడెక్కడ ఏ దేశాలు తిరిగారు? కువైట్ ఫస్ట్ నా మొట్టమొదటి విదేశీ ప్రోగ్రాం కువైట్ 2004లో జరిగింది. ఆ తర్వాత 2006లో మారిషస్, 2007లో న్యూజిలాండ్, 2008లో ఆస్ట్రేలియా, 2011లో వియత్నాం, 2011లో మళ్ళీ లండన్, 2018లో మలేషియా. అంటే మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తరఫున అక్కడ బతుకమ్మ సంబరాలు జరిగింది. అదేవిధంగా మాస్కోలో జరిగిన గ్రీన్ సమ్మిట్ లో కూడా ఈ తెలంగాణ కళల మీద అక్కడ చాలా 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 తిరిగారు, చాలా దేశాలు తిరిగారు.
భారత ప్రభుత్వ ఈ సెంటర్స్లో కూడా మీకు మెంబర్షిప్ ఏదో ఉన్నట్టుంది కదా మీరు? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన భారతదేశంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 7 సెంటర్లు పెట్టడం జరిగింది. ఆ 7 కల్చరల్ సెంటర్లు మన తెలంగాణ వచ్చి దక్షిణ మధ్య క్షేత్రీయ సాంస్కృతిక కేంద్రం నాగ్పూర్ ఒకటి, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం అంటే తంజావూరులో. ఈ రెండిట్లో కూడా మన స్టేట్ మెంబర్ ఉంది. దాంట్లో నేను ప్రోగ్రామ్ కమిటీగా ఈ నాగ్పూర్ మీకు అలాంటి పోస్టులు అధిరోహించినందుకు మీకు మా తరఫున శుభాకాంక్షలు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే దాదాపుగా ఒక చాలా పెద్ద పుస్తకం లాగా ఉంది. బట్ మీరు మీ టైం కేటాయించి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇంకా మంచి మంచి ప్రయోగాలు చేసి కొరియోగ్రఫీలు చేసి ఇంకా ఇతర దేశాల్లో మన దేశ సంస్కృతిని మన రాష్ట్ర సంస్కృతిని ఇంకా ఇనుమడింపజేసి మీరు ఇంకా పైకి పేరు ప్రఖ్యాతలు గడించాలని మా కళారత్నాల తరఫున మేము కోరుకుంటూ, మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ముందుగా నాకు ప్రోత్సహిస్తున్నటువంటి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి రఘునందన్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా నాకు ముందు నుండి నా వెనుక సపోర్ట్గా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మంద జగన్నాథన్ గారికి ధన్యవాదాలు. మీ నెంబర్ చెప్పండి. 9849042921. మెల్లగా చెప్పండి, ఎందుకంటే అది ఫాస్ట్గా రాసుకోలేరు వాళ్ళు. మెల్లగా ప్రేక్షకుల కోసం చెప్పండి. 9849042921. అదేవిధంగా నా మళ్ళీ ఒకసారి 9849042921. నా వెబ్సైట్ కూడా singidi.org, SINGIDI.org. సో ప్రేక్షక మహాశైలు, తెలంగాణ కళారత్నాలు ఇలాంటి ఒక మహిషిని మనము ఇంత మంచి ఇంటర్వ్యూ మనకు టైం కేటాయించి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీరికి మీ సర్వీసెస్ ఏమైనా అవసరం ఉంటే వీరిని సదా స్వీకరిస్తూ మీకు హెల్ప్ చేస్తారని మీరు ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్స్ చేసినట్టున్నారు. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సుహృద్భావ వాతావరణంలో ట్రైనింగ్ వాళ్ళకి సహకరించాలని మా మనవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. విశ్వకర్మ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే. సైనింగ్ ఆఫ్ రఘునందన్.